ఈరోజు మనం కుక్ చేసేది ఎగ్స్ ఎండు చేపల కూర. అవి ఎండు చేపలు అంటే వంజరం ఎగ్స్ ఎండు చేపలు కూర అన్నమాట. ఎలాగా ఏంటో చూపిద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసి పెట్టుకోండి. ఎగ్స్ బాయిల్ చేసుకోండి. పక్కనే చింతపండు నానపెట్టుకోండి. నేను వేడివేడి నీటిలో వంజరం ముక్కల్ని వేసి నానపెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు పల్లి నూనె వేసుకుందాం. కోనం ముక్కల్ని మనం వేడి నీటిలో నానపెట్టాం కదా, కొంచెం ఇలా కడుక్కోండి. ఓకేనా, అదే హాట్ వాటర్లో. ఎందుకు అంటే చాలామంది డ్రై ఫిష్ని డైరెక్ట్గా ఫ్రై చేసేయడం అట్లాంటివి చేస్తుంటారు. చాలా స్మెల్ వస్తుంది కర్రీ. దాన్ని మొత్తాన్ని శుభ్రంగా ఇలా కడిగేసేయండి. దాని తోల్ని కడిగేసి స్ట్రెయిన్ చేసేయండి. మళ్ళీ నార్మల్ వాటర్తో కూడా కడగండి ఒకసారి. యూజువల్గా నేను సోంపు వేస్తాను, జీర్ణం శక్తి బాగా పెరుగుతుంది అన్ని కర్రీస్లో. సో ఫస్ట్ సోంపు, ఇప్పుడు జీరా, కొన్ని ఆవాలు, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇవి దగ్గరికి వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట సాల్ట్ వేయడం వల్ల. బాగా దగ్గరికి కలుపుతుంది. మీ ఏరియాల్లో ఎండు చేపల కూర ఎలా చేస్తారు, ఏ స్టైల్లో చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఇందులోకి కడిగి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలు వేసేసుకోండి. ఓకేనా, కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఇలాగ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సరిపడా. వేసాక బాగా కలుపుకోండి. ఆయిల్ పైకి వదిలేయాలన్నమాట, అలా కలుపుకోండి. చూసారా ఆయిల్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసాం కదా, ఇప్పుడు అస్సలు మూత పెట్టద్దు. కొంతమందికి వాటరీగా కావాలి అంటే మూత పెట్టుకోవచ్చు. వాటర్ వేయకుండా మనం చింతపండు పులుసు తప్ప అసలు మూత పెట్టుకోకుండా చేసి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. దీన్ని ఇలాగే సాఫ్ట్ అయిపోతాయి. ఆల్రెడీ డ్రై ఫిష్లో సాల్ట్ ఉంది, మనం ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ వేసాము. సో ఇప్పుడు టొమాటోస్కి ఆ సాల్ట్ సరిపోతుంది, బాయిల్ అయిపోతాయి ఈజీగా. ఓకేనా, అది అట్లాగే వదిలేసుకోండి. చూసారా అలా సాఫ్ట్ అయ్యి దగ్గరకు అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసము వేసుకుందాం. చింతపండు రసం వేసుకునే ముందు బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి కారం వేద్దాం.
మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, మీకు ఎలా సరిపోతే అలా. యాక్చువల్లీ ఇలాగే తినేయచ్చు తెలుసా. ఇది ఒక కర్రీ, కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే ఇదిలాగా భలే ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేస్తాం, అంతే డిఫరెన్స్. చాలా బాగుంటుంది ఇలా కూడా కర్రీ. ఇలా కూడా ట్రై చేసి చూడండి. 1 షాట్లో 2 కర్రీస్ చూపించేస్తున్నాను మీకు. ఇది చూస్తేనే చూడండి ఎంత బాగుందో. నాకైతే తినేయాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుందో. ఇప్పుడు ఇందులోకి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత, ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఫ్రై అవుతున్నాయి, ఒక్కసారి కిందకి మీదకి ఇలా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్స్, ఆ డ్రై ఫిష్ ఆయిల్, ఆ డ్రై ఫిష్ కూడా ఫ్రై అయింది కదా, టేస్ట్ బాగా పట్టుకుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు. మీరు ఎక్కువగా పులుసుగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. మాకు అంత వాటరీగా ఉంటే నచ్చదు, సో అందుకే తక్కువ వేసుకున్నాను నేను. కర్రీ వాటరీగా ఉంటే నచ్చదు కాబట్టి నేను తక్కువ వేసుకున్నా. మీరు ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువగా పులుసుగా కావాలి అంటే మీరు పులుసుగా కూడా చేసుకోవచ్చు. ఆల్రైట్, ఇప్పుడు నేను ఏ పులుపు కర్రీస్లో అయినా సరే కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను కొంచెం బెల్లం యాడ్ చేస్తాను అన్నమాట. ఇందులోకి బెల్లం ఎక్కువ వేసేసుకోవద్దు, తియ్యగా అయిపోతుంది. జస్ట్ ఆ పులుపుకి కారానికి సరిపడా. ఇప్పుడు ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకుందాం. బెల్లం వేసాం కదా, ఒకసారి కలుపుకోండి. ఓకే, మనం ఇది ఆలివ్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ రెండు మిక్స్ చేసి వండుతున్న కర్రీ అన్నమాట. నేను మీకు ఎప్పుడో చెప్పాను, నేను గరం మసాలా ఇంట్లో తయారు చేసిందే వాడతాను. గరం మసాలా కూడా ఇప్పుడే వేసాను, ఎక్కువ వద్దు, కొంచెమే. అండ్ 1 మోర్ థింగ్ అండి, డ్రై ఫిష్ అనేది ఎక్కువగా తినద్దు. ఎప్పుడో ఒకసారి, మంత్లీ వన్స్ లేదా 2 మంత్స్కి ఒకసారి అట్లా రేర్గా తినండి. బీపీ పేషెంట్స్ ఎక్కువగా తినకూడదు, చూసుకొని తినండి. నోటికి రుచినిచ్చేది ఏదైనా ఒంటికి హానికారమే. సో ఎప్పుడైనా వన్స్ ఇన్ బ్లూ మూన్ అలాగ అన్నట్టు వండుకోండి, అంతేగాని రెగ్యులర్గా డ్రై ఫిష్ తినడం మంచిది కాదు. బీపీ పేషెంట్స్కి అసలే మంచిది కాదు. సో చూసుకొని వండుకోండి. ఇది ఇలా ఉడుకుతుంది, దగ్గరకు అయిపోయి ఆయిల్ పైకి తేలిపోతుంది. అప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, మన కర్రీ దగ్గరకు అవుతుంది. ఈ టైంలోనే మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఫస్ట్లో నేను ఆనియన్స్ కోసం వేసాను, అండ్ డ్రై ఫిష్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, నాకు అలా సరిపోయింది అనమాట. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల నేను అందులో కూడా సాల్ట్ యాడ్ చేస్తాను, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. సో దానివల్ల సాల్ట్, నాకు కర్రీలోకి సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోలేదు అంటే ఈ టైంలోనే ఒకసారి కర్రీ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి తేలిపోయేంత వరకు కర్రీని అట్లానే మగ్గనివ్వండి. నేను అస్సలు మూతే పెట్టకుండా వంట చేస్తున్నాను. ఇది మీరు కావాలి అంటే తొందరగా అవ్వాలి అనుకుంటే మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చు ఫాస్ట్గా. నాకు టైం ఉంది కాబట్టి నేను అస్సలు మినిమం మూత అనేది పెట్టకుండా కుక్ చేసుకుంటున్నా. బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను మూకుడులో చేస్తున్నాను, కడాయిలో. కొంతమంది దాకలు అంటారు, అలాంటి వాటిల్లో చేస్తారు. స్టీల్ గిన్నెలు అట్లాంటి వాటిల్లో మీరు చేసుకోవచ్చు. నేను ఇది ఐరన్ కడాయి, అల్యూమినియం కడాయి, ఇందులో చేస్తున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అల్యూమినియం యూజ్ చేయడం మానేయాలి.
తొందరలో మానేస్తా. మీరు కూడా అవాయిడ్ చేయండి అల్యూమినియం గిన్నెలు వాడడం. క్యాన్సర్కి అది ఒక మేజర్ ఇష్యూ అని చెప్పి అంటున్నారు. అల్యూమినియం కడాయిల్లో కానీ గిన్నెల్లో కానీ తినకూడదు అని. ట్రై టు అవాయిడ్ ఇట్. టేస్ట్ బాగుంటుంది అని మనం చేసుకుంటాం కానీ ఇట్ రియలీ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో చూసుకోండి, చూసి కుక్ చేసుకోండి. స్టీల్ దాంట్లో ఈ మధ్య మనకి బ్లాక్ మెటల్స్ వచ్చాయి, బ్లాక్ మెటల్ గిన్నెల్లో, అలాంటి వాటిల్లో మీరు కుక్ చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవడానికి రెడీ అవుతుంది. ఇంకొక 5 to 10 minutes అంతే. మన వేడి వేడి వంజరం గుడ్లు కూర రెడీ అయిపోయింది. నాకు ఇంత థిక్గా ఉండాలి, మీరు ఇంకా వాటరీగా కావాలి అంటే చెప్పాను కదా చేసుకోండి అని. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడితో మన టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ష తేజ ఆఫీషియల్ ఛానల్. బాయ్ బాయ్.